హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. బియ్యం పిండితో సున్నుండలు. సున్నుండలు అనగానే మనం మినపప్పుతోనే చేస్తాం కదండి. అలా కాకుండా వరిపిండితో చేసి చూడండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో చూసాక నచ్చితే ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బియ్యం పిండి ఒక కప్పు వేసుకోండి. ఇది మార్కెట్లో తెచ్చిన బియ్యం పిండినండి. ఇది దేనితోనైనా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఆడించిందైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక 8-9 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన లేకుండా వేయించుకుంటేనే మనకి సున్నుండల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను 9 నిమిషాలు వేయించానండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము నేను ఆల్రెడీ వేయించి పెట్టానన్నమాట. అది అరకప్పు వేసేసుకోవాలి. మీకు డిస్కెటెడ్ కొబ్బరి పొడి ఉంటే అది వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు రెండు కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. టోటల్లీ 10 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లడ్డు. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అనేది అసలు వేయలేదు కదా, మొత్తం అంతా పొడిదే కదా వేయించుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ ఒక నిమిషం వేగనివ్వాలన్నమాట. ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. పిండి మంచిగా వేగితే మనకి ఇలా పొంగినట్టుగా పిండి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు పంచదార పొడి 3/4 కప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులు వేసి నేను గ్రైండ్ చేసేసానండి. మీరు అలా వేయకపోతే యాలకుల పొడి ఒకసారి వేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు అలా మూత పెట్టామనుకోండి, మన చెమ్మగా తయారవి మనం లడ్డు చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూసారా, పిండి బాగా సెట్ అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కూడా మనకి లడ్డు అనేది ఇంకా రాదండి, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి బాగా. సరే, ఎక్కడ ఉండలేకుండా మళ్ళీ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కూడా ఒక లడ్డు అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, లడ్డు అనేది అవ్వట్లేదు కదా, మనం విరిగిపోతుంది. ఇలా విరిగిపోయేటప్పుడు ఒక 2 స్పూన్లు కాచి చల్లారబెట్టుకున్న పాలు తీసుకోవాలి. ఒక స్పూన్ పాలు వేసుకోండి. మరి అన్నీ వేసేయద్దు, చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. కొద్దిగా గుమ్మడి గింజలు పలుచగా తరిగి వేసుకున్నాను అనమాట. అవి కూడా వేసుకొని పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు కలుపుకొని లడ్డు అవుతుంది అనమాట. ఒకవేళ పాలు సరిపోకపోతే మళ్ళీ ఒక స్పూన్తో వేసుకోండి. లడ్డు అవ్వకపోతే వేసుకోండి. నేను వేసిన పాలకి లడ్డు అనేది ఈజీగా అయిపోతుంది. చూసారా, చక్కగా వచ్చేస్తుంది. అంతేనండి, బియ్యం పిండితో సున్నుండలు అనేవి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అండి. ఒకటి మినపప్పుతోనే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. నేను అన్నీ చేసి పెట్టేస్తున్నాను చూడండి, మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. చక్కగా వచ్చాయి. ఈ బియ్యం పిండితో సున్నుండల రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ కొత్త వంటలు పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా మీరే చూడొచ్చు. నేను ఒకటి విరిపి కూడా చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.